ఒక మహాత్ముడు వెలుస్తాడు. అన్ని గ్రామాల్లో ఉన్నారా మీరు చూడండి, లేరు. అక్కడక్కడ ఎక్కడో వెలుస్తారు కనుక ఆ మహాత్ముడి ఈ గ్రామ శివారులో వెలిశాడు కనుక మరి లింగాపుర గ్రామం పుణ్యభూమిగా మారింది. మరి గ్రామంలో నివసించేటటువంటి భక్తులందరూ కూడా ధన్యజీవులే. సంభాషణం కోటి తీర్థాని వందనం మోక్షదాయకం. వేదంలో చెప్పబడినటువంటి మాట, సంతు దర్శనం మహాలాభం. నిజంగా ఒక సంతు దర్శనం అయితే 1 తక్కువ 84 లక్షల జన్మాలు మాఫీ అయినాయి, మానవ జన్మ వచ్చేసింది ఒకసారి నారద మహర్షి దర్శనం అయితే. స్పర్శనం పాపనాశనం. మరి కథ రూపంలో కాకుండా 3 ముచ్చట్లో చెప్పేస్తున్నాను. బ్రహ్మంగారి స్పర్శ చేత ఒక కుష్ఠవ్యాధి బ్రాహ్మడు బంగారు ఛాయ దేహంగా మారాడు. స్పర్శనం ఈ కథ అందరికీ మీకు తెలుసు, ముక్కుసూటిగా చెప్పేస్తున్నాను. కొద్ది సమయంలో చీప్ అండ్ బెస్ట్. మరి ఆ స్పర్శనం వల్ల అతను కుష్ఠవ్యాధి అంటే పెద్ద రోగం అంటారు కొంత తెలుగు భాషలో, దొడ్డు భాషలో. ఆ దేహము మారిపోయి స్వచ్ఛమైన దేహం, శృంగారమైనటువంటి దేహంగా మారింది. సంభాషణం కోటి తీర్థాని. భక్త శబరిమాత రామ 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 10,000 సంవత్సరాలు బతికిందంటామే. అప్పుడు త్రేతాయుగంలో 1,00,000 సంవత్సరాలు మనుషుల ఆయువు కనుక 10,000, 20,000, 50,000 ఏళ్ళు కూడా బతికారు. 10,000 సంవత్సరాలు రామ 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 చరక దారం అడుపుకుంటూ రామనామ స్మరణ చేసిందట. ఒకసారి సీత వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆమె ఆతిథ్యం ఇస్తాను ఉందని చెప్పి బయటకెళ్ళి ఎంగిలి పండ్లు తెచ్చి ఎంగిలి పండ్లు తినిపిస్తుంది. మరి ఎంగిలి పండ్లు తినిపిస్తే మరి జొల్లు గారింది ఆ దొప్ప లోపట. జొల్లు అట్లని తింటున్నాడు. ఆమె తన ముఖం చూస్తుండి, తాను ఆమె ముఖం చూస్తుండి. దానికి స్థితప్రజ్ఞత అంటారు. ఎందుకంటే దేహాన్ని మర్చిపోయినటువంటి భక్తి స్థితప్రజ్ఞత, మైమరపు అంటారు. అది చాలా హై లెవెల్ భక్తి. ఆ లెవెల్లో ఆమె సత్కరిస్తుంది. లక్ష్మణ్ కుమార్ కోపం వచ్చింది, మా అన్నకు పిచ్చి లేచింది. మా వదిన పోయిన తర్వాత ఎంగిలి పండ్లు తింటున్నాడు. గులాం జామ్ లాగా జొల్లు అంటుంది ఆ పండ్లకి, అట్లనే తింటున్నాడు. కానీ దాంట్లో ఉన్న మహత్యం అతనికి తెలియదు. ఒక్కటి మిగిలిన తర్వాత లక్ష్మణ ఇట్లా ఒక పండు తినిపెట్టా అన్నాడు. కోపం వచ్చింది. తాను తిన్నాడు కాక నాకు అంటిస్తున్నాడు ఈ రోగం అని తీసుకున్నాడు. కానీ తినలే. ఆ గుడిసె వెనకకి వెళ్ళి ఒక మురికి బొంద ఉండే, ఎప్పుడో బావి ఉండే, చెత్తా చెదారం కూడా నీళ్లు ఉన్నాయి కానీ నల్లగా మారినాయి, పెద్ద వాసన వస్తున్నాయి. ఆ బావిలో పడేసింది దాన్ని. ఆ పండును పడేయగానే చెత్తా చెదారం నలుపు పోయి తెల్లగా ఉంగరం సూది వేస్తే కనపడట్లాగా స్వచ్ఛమైపోయినాయి నీరన్నీ ఆ బావిలో. అప్పుడు అనుకున్నాడు లక్ష్మణుడు, ఓహో ఈ పండు లోపల ఇంత మహత్యం ఉందా, నేను తెలియకపోతే. దురదృష్టవంతుని ఏడుస్తున్నాడు. ఏడుస్తే లాభం, గతజల సేతుబంధనం. పోయిన తర్వాత వగిస్తే లాభం లేదు. కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏమరా పండు తినలేవు కదూ? తినలేదు అన్నయ్య. మరి ఏమనుకున్నావు? ఇది నాకు పిచ్చి లేచింది అన్నావు కదా, పిచ్చి నీకు లేచిందా నాకా అన్నాడు. అవునన్నా నాకే లేచింది పిచ్చి, నీకు లేవలేదు. మరి చూడండి, సంభాషణం కోటి తీర్థాని. కారణం ఆ శ్రీరామునితో మాట్లాడుకుంటా సంభాషణ అంటారు, మాట్లాడడం. రామనామ స్మరణ చేసింది కనుక అంత మహత్యము ఆ పంట లోపల ఉంది, అంత పవిత్రత ఉంది. వందనం మోక్షదాయకం. కేవలంగా సంతు దర్శనం అయితే మరి ముఖ్యంగా మోక్షానికి సోపానమని మేము పాంప్లెట్లో కూడా ఇచ్చాం. ఈ శ్లోకాన్ని పత్రికలు పెంచాం కదా, కరపత్రాలు, దాంట్లో భావం కూడా ఇచ్చాం. నిజంగా మోక్షదాయకమే. మరి ఇది ఎలా జరిగింది? ఒక రాజ్యంలో ఒక రాజకుమారుడు చనిపోయాడు, యుక్త వయసు పిల్లవాడు. ఒకప్పుడు సతీ సహగమనం ఉండే, అందరూ వేలాది మంది పోయిండ్రు. ఆ రాజకుమారుణ్ణి కాడుపైన బండ పెట్టిండ్రు. అప్పుడు అమ్మాయి సతీగా సహగమనం చేద్దామని ఆ కాడు చుట్టూ తిరుగుతున్నది. అంట్లతో తులసిదాసులు గారు వచ్చారు, ఆంజనేయుని యొక్క భక్తుడు.
ఆంజనేయుని ద్వారా శ్రీరాముని దర్శించుకున్నాడు. ఎవరు? తులసిదాసు. కాశీనగరంలో జన్మించాడు. మరి తులసిదాసు మహాభక్తుడు. అతను వెళ్తున్నాడు. అక్కడి నుండి వెళ్ళగానే సంత దర్శనం మహాలాభం అని వాళ్ళ తల్లిదండ్రులు గురుభక్తులుండి, అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకుంటుండే. మరి చివరిసారిగా నేను కొద్ది క్షణాల్లో పానాలు వదులుతాను, చివరిసారిగా దర్శించుకుంటానని కాళ్ళ మీద పడ్డది. దీర్ఘదండం చేసింది. తాను అనుకోకుండా ఏమన్నాడు? దీర్ఘ సుమంగళి భవ అన్నాడు. మరి దాని భావం ఏమంటే చాలా కాలంగా నువ్వు సుమంగళి ముత్తైదువుగా ఉండుగాక అని భావం. దీర్ఘ సుమంగళి భవ సంస్కృత పదం అది. అప్పుడు పరిశాన్ అయింది అమ్మాయి. ఆ దుఃఖం వదిలేసి నవ్వుతున్నది. ఏం స్వామి, మీరు తెలిసి అంటున్నారా తెలియక అంటున్నారా? సంతుల మాట రిత్తబోదు అని పెద్దలు అన్నారే, శాస్త్రం చెప్పింది, వేదాలు ఘోషించాయి, మరి మీరు ఇలా అంటున్నారు ఎందుకమ్మా? ఏం అపరాధం జరిగింది? చూడు స్వామి, అక్కడ కాడు కనబడుతుందా? ఆ కాడు పైన పరున్నవాడు నా భర్త. మరి కొద్ది క్షణాల్లో నేను సతీగా సామాన్యులై నేను ఆ కాట్లో పడతాను. మరి మీరేమో దీర్ఘ సుమంగళి భవ అన్నారు. మరి ఇది ఏది నిజం? నీ మాట నమ్మాలా మరి అది నమ్మాలా అని ఆమె నవ్వుతున్నది. వద్దు తల్లి, వదిలేసాయి. మరి సంతుల మాట ఇప్పుడు రిత్తయింది అనుకో, రాబోయే కాలంలో ఎవరు నమ్మరిగా, సంతుల మాటలు ఎవరు నమ్మరు. మరి ఏం చేయాలి? ఒక 3 రోజులు ఆ శవాన్ని కాపాడండి, 3 రోజుల తర్వాత నేను వస్తాను, నేను మరి తర్వాత సంగతి చూద్దామన్నాడు. సరే అన్నాడు. రాజు అత్త మామ అందరు కూడా విని అందరూ దాన్ని శవాన్ని కాపాడారు. అప్పుడు ఆ తులసిదాసు ఆంజనేయ స్వామిని ప్రార్థన చేశాడు. చివరి లోపట ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత అతను అభయమిస్తాడు తులసిదాసుకు. ఏమని? ఏ తులసిదాస, ఎప్పుడు నీకు ఇక్కట్టు సమయం సంకట సమయం వస్తుందో అప్పుడు నన్ను ప్రార్థించు, నేను ప్రత్యక్షం అవుతాను, నీకు సహకరిస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు ప్రార్థించగానే వచ్చాడు. ఏం సంకటం వచ్చింది? నిజంగా సంకటం వచ్చింది స్వామి. ఈ అమ్మాయి దర్శనం చేసుకుంటే మరి ఆయన భర్త చనిపోయాడట. మరి అనుకోకుండా నా నోట్లో నుండి దీర్ఘ సుమంగళి భవాని వచ్చింది. ఆమె పట్టుకున్నది నన్ను. మరి మీరు తెలిసి అంటున్నారా తెలియక అన్నారా, మరి ఆశీర్వదించారా అని మాకు ఇది చేస్తుంది అని అంటే, లేదమ్మా సరే మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి అప్పుడు లక్ష్మణ కుమారుణ్ణి సంజీవిని తెచ్చి రక్షించావు, మరి ఇప్పుడు నా కొరకు కూడా సంజీవిని తెచ్చి ఆ రాజకుమారుని బ్రతికించు. అప్పుడే వెళ్ళి మరి సంజీవ మూలికలను తెచ్చి ఆ రాజకుమారి పైన చల్లాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. అప్పుడు దిగ్గున లేచాడు. అందరు కూడా ఆనందించారు, జయజయలు పలికారు. గోపాలకృష్ణ భగవానికి చూడండి, సాధునాం దర్శనం పుణ్యం. ఇవి 4 లైన్లు ఉంటాయి ఒక శ్లోకానికి. ఒక్కొక్క దానికి ఒక కథ ఉంది, కానీ చాలా టైం తీసుకుంటుంది. చక్క 3 ముచ్చట్లు చెప్పేశాను. మరి వందనం మోక్షదాయకం. వాళ్ళు భార్యాభర్తలు ఆ మహారాజుకు శిష్యులుగా మారి జీవితాంతం భగవన్నామ స్మరణ చేస్తూ ముక్తి చెందారని చెప్పారు. ముక్తి చెందారు కూడా. మరి కలియుగే స్మరణాన్ముక్తి. చూడండి, 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగం. మరి ఆ యుగాల లోపట మరి జపం చేత, తపస్సు చేత, మనశ్శుద్ధి చేత మోక్షం దొరికింది. మరి ఈ కలియుగంలో నామస్మరణ చేత ముక్తి దొరుకుతుందని శాస్త్రం చెప్పింది. మీరు చూడండి, అందుకే నామం చాలా విలువైంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నామం స్మరించాలి. ఎందుకు? మనం ప్రతిరోజు పాపం చేస్తున్నాం. ఏ విధంగా? మన కాళ్ళ కింద పడి ఎన్నో పురుగులు వస్తున్నాయి. వ్యవసాయం చేసే రైతన్నలు దున్నేటప్పుడు, వరం చేసేటప్పుడు, కొట్టేటప్పుడు మరి అలా ఎన్నో ప్రాణులు వస్తున్నాయి. బైకులు, కార్లు, మోటార్లు, బస్సులు దాని కింద పడి ఎన్నో ప్రాణులు వస్తున్నాయి. మనం లెక్కకు తీసుకుంటలేం. ప్రతిరోజు నడుస్తున్నాము, మరి ప్రాణం వస్తున్నాయని ప్రయాణం మానుకుంటామా? మనుగడ లేదు. ప్రయాణం తప్పనిసరి, అనివార్యం. అందుకని ప్రతిరోజు పాపం తగులుతుంది. ప్రతిరోజు ఆ పాపాన్ని పోవాలంటే నామం స్మరించాలి.
శ్రీరామ రామయనుచును ఏ మానవుడైన గాని ఏర్పడమదిలో ఆరమ విభుని దలచిన కారాకులు డొల్లునట్లు కర్మము డొల్లు. ఒక మహానుభావుడు చెప్పాడు ఏమని, శ్రీరామ రామయనుచును. ఇంతకుముందే చెప్పాను కదా, భక్త శబరి రామనామం చేత అంత మహిమ పొందింది. మానవ జన్మ రావడమే చాలా కష్టం, మరి దాంట్లో జ్ఞానం పొందడం ఇంకా కష్టం అన్నారు. మరంటే మరి మాకు జ్ఞానాలు రెండు. లౌకిక జ్ఞానం ఏమంటే పగలు పని చేయడం, రాత్రి పరుండడం, ఆకలైనప్పుడు తినడం. ఈ 3 పనులు మజుగుతున్నాయి అందరి లోపట. కానీ నామస్మరణ మట్టుకొస్తే నామస్మరణ చేయడం లేదు, కొందరే చేస్తున్నారు. అందరూ చేయాలి, అందరూ పాపం చేస్తున్నారు. అందరూ కూడా మనం ఆకలి తీరడానికి ప్రతిరోజు అన్నం ఎలా భోంచేస్తున్నామో అలాగే నామస్మరణ చేస్తే, చెప్పాను కదా శ్రీరామ రామయ్యలు అంటారు కారాకులు డొల్లునట్లంటే దానికి ఉదాహరణ ఏమంటే, మన తిన్న అన్నము నీళ్ళతో కడుకుంటే ఎట్లా కింద పడిపోతాయో అట్లాగా రామనామం స్మరిస్తే చేసిన పాపాలు వెళ్ళిపోతాయని ఆ పద్యం చెప్తుంది. అందుకని చేయమంటున్నాము. ఒక 2 నిమిషాలు మరి హరినామ స్మరణ చేయండి అందరూ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అందరు చెప్పండి, అందరు గట్టిగానండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాల కృష్ణ భగవాన్ की, సద్గురు కృష్ణదాస మహారాజ్ की, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మరి నామం ఎందుకు అనిపిస్తున్నానంటే, బ్రహ్మానంద మహర్షి ఒక పాటలో రాశాడు, तेरा कोटि पाप जल जाए भजन कर एक घड़ी, तेरा लाख पाप कट जाए భజన కర ఏక గడి. నిర్మలమైన హృదయంతోని, నిశ్చలమైన మనసుతోని ఒకసారి పరమాత్మకు జాయి పడితే, పరమాత్మ నామం స్మరిస్తే, బ్రహ్మానంద పాటలు ఉంది చూడండి, ఉందా లేదా? తేర కోటి పాప జల జాయే. ఒకసారి పరమాత్మ నామం అంటే కోటి పాపాలున్నా కాలిపోతాయి అన్నాడు. ఇప్పుడు 200 గడ్డి మోపులు ఉన్నాయి అనుకోండి, దానికి 200 అగ్గిపెట్టెలు కావాలా? అవసరం లేదు, ఒక అగ్గిపుల్ల చాలు. కొండంత గడ్డి వాము కూడా 10 నిమిషాల్లో గాలిపోతుంది. అట్లా ఉదాహరణ ఇచ్చారు, అలా ఆ విధంగా పోతుంది అని. తేరా లాఖో పాప కట్ జాయే, లక్షల పాపాలున్నా కాలిపోతాయని చెప్పి పెద్దగా సూచించారు కనుక అదే మార్గాన్ని మీకు సూచించాను. మరి ప్రసాదం అందరికీ దొరుకుతుంది, చెప్పాలా భోజనం. మరి ఇంకొకటి మనవి, గ్రామ పెద్దలు చిన్నలు ఇక పేరున పిలవాలంటే ఇంకా సమయం తీసుకుంటుంది. పెద్దలు అంటే అందరు వస్తారు. ఇదివరకున్న సర్పంచులు, ఇప్పటి సర్పంచులు, పాత నింబాలు, కొత్త నింబాలు